రండి అని చెప్పారు. అంటే జ్ఞానాన్ని పంచండి, ప్రజలకి పుస్తకాలను అందించండి, విజ్ఞానాన్ని అందించండి అని. సో ఆ రోజు చెప్పుకున్న మాటలన్నీ కార్యరూపం చేయాలి అంటే ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్ ఉండాలి, మనుషులు కూడి ఆ పని చేయాలి అని ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంఘాన్ని గ్రంథ భాండాగారుల సంఘం అని పెట్టారు. అయితే ఆ రోజుల్లో ఇవాళలాగా లైబ్రేరియన్స్ ఎవరు లేరు. అందుకని దాని పేరుని గ్రంథ భాండాగార సంఘం కాకుండా ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘం అని పెట్టారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ గ్రంథాలయ సంఘాన్ని కూడా విలీనం చేసుకుని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘంగా మార్చారు. అప్పటి నుంచి ఎన్నో రకాల కార్యక్రమాలు, ప్రచారం కావాలి, మంచైనా చెడైనా ప్రచారం కావాలి కనుక ఇతర పత్రికలని మనం బతిమాలి బామాలి మనం వార్తలు వేసుకోమని అడగటం కాకుండా మన వార్తలు మనమే ప్రచారం చేసుకోవాలి అనే ఉద్దేశంతో గ్రంథాలయ సర్వస్వం అనే పత్రికని 1915లో అయ్యంకి వెంకటరమణయ్య గారే ప్రారంభించారు. ఆయనకి ప్రతి పనిలోనూ సూర్య నరసింహశాస్త్రి గారు ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవారు. వీరిద్దరే రామ్మోహన్ గ్రంథాలయాన్ని నిర్వహించేవారు. ఆ పత్రిక తర్వాత గ్రంథాలయాలు పెట్టడం తేలిక, కానీ నిర్వహించడం చాలా కష్టం. ఎలా నడపాలి ఏంటి అని తెలియక మూసేస్తున్నారు. వాళ్ళకి ఒక శిక్షణ ఇవ్వాలి అనే ఉద్దేశంతో 1920లో మళ్ళీ ఇదే విజయవాడలో శిక్షణా తరగతులు ప్రారంభించారు. అది కూడా 20లో సమ్మర్లో క్యాంప్ లాగా ఒక నెల రోజులు అట్లా నిర్వహించారు. అలా నిర్వహిస్తున్నప్పుడు 1934లో మళ్ళీ పాతూరు నాగభూషణం గారు, మన వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు, కల్దిండి నరసింహరాజు గారు వీళ్ళందరూ ఆ శిక్షణా తరగతుల్లో చేరారు. అలా అప్పటి నుంచి నిర్వహిస్తూ ఈ ఉద్యమం కూడా ప్రజలు నిర్వహించారు. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే నిర్వహించిన ఉద్యమం ఆంధ్రదేశ గ్రంథాలయ ఉద్యమం. అందువల్ల ఇది ప్రజల్లోంచి వచ్చింది, స్వయంభూ. ఇది మనం దేవుళ్ళని కూడా స్వయంభూవులు అంటారు. అట్లాగే మన ఉద్యమం కూడా స్వయంభూ. ఇది ఎవరో ఏదో చేస్తే వచ్చింది కాదు. అట్లా ఏర్పడ్డాయి ప్రజలను విజ్ఞానవంతులు చేయటానికి. మిగతా ఉద్యమాలన్నీ ఏదో ఒక ఉద్దేశంతోనో ఒక సంకల్పంతోనో వచ్చినాయి, కానీ ఇవి కేవలం విజ్ఞానాభివృద్ధి కోసం ప్రజలను వృద్ధి చేయటం. అయితే అప్పట్లో ఈ గ్రంథాలయ ఉద్యమం అన్ని ఉద్యమాలకి మూలమైంది. అన్ని ఉద్యమాలకి డెవలప్ చేయడానికి, స్వాతంత్రోద్యమానికి కార్యకర్తలను తయారు చేయడానికి కూడా గ్రంథాలయ ఉద్యమమే సపోర్టింగ్గా ఉంది. ఉద్యమానికి అప్పట్లో ఏమయ్యేదంటే కొంతకాలం లైబ్రరీస్ బాగా నడిచినాయి. ఆ కార్యకర్తల్ని తయారు చేసి ఉద్యమానికి పంపించినప్పుడు మూసేయవలసి వచ్చేది. జైళ్ళకి వెళ్ళేవాళ్ళు, చేసేవాళ్ళు, మళ్ళీ వాళ్ళు జైలు నుంచి వచ్చాక మళ్ళీ లైబ్రరీస్ ఓపెన్ చేయటం అలా జరిగేది. అయితే ఉద్యమం నిర్వహించడానికి కూడా రకరకాల కార్యక్రమాలు, గ్రంథాలయ యాత్రలను నిర్వహించేవారు. గ్రూపులుగా వెళ్ళేవాళ్ళు. ఒక ఊరికి వెళ్ళి ముందు ప్రచారం చేసి మీటింగులు పెట్టి కార్యక్రమాలు. అప్పట్లో కరెంటు కూడా లేదు మనకి. హరికేన్ లాంతర్లు పెట్టుకుని బుర్రకథలు చెప్పి, మీటింగులు చెప్పి, లేదా పాటలు పాడి నగర సంకీర్తన చేసి ఎన్నో రకాలుగా ప్రజలను చైతన్యపరచడానికి ఎన్నో కార్యక్రమాలు. ఇందాక మనకి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు, వాళ్ళని చైతన్యపరచడానికి గ్రంథాలయం అంటే పుస్తకాలు ఇచ్చి పుచ్చుకుంటాం కాదు. ఒక వ్యక్తి ఎవరైతే అక్కడ ఉంటారో, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే ఒక వ్యక్తి ఉంటే అదే ఒక గ్రంథాలయం. ఒకసారి వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు ఊరెళ్తుంటే సురవరం ప్రతాప్ రెడ్డి గారు మా ఊళ్ళో ఒక లైబ్రరీ ఉంది చూసిరా అన్నారంట. ఆయన ఊరంతా తిరిగితే ఎక్కడా కనపడలా. వచ్చి ఏమయ్యా మీ ఊళ్ళో లైబ్రరీ ఉన్నావు, నాకెవరు ఏది కనపడలేదంటే, ఓ మనిషి ఉన్నాడు మా ఊరి కోసం పాటుపడతాడు, అతడే ఒక గ్రంథాలయం. అట్లా ఊరు డెవలప్మెంట్ కోసం ఎవరు పాటుపడ్డా అదే ఒక గ్రంథాలయంగా భావించేవాళ్ళు అప్పట్లో. అలా ప్రతి ఊరికి ఉపయోగపడాలి, బాగుపడాలి అన్నదే గ్రంథాలయ ధ్యేయం. అట్లా డెవలప్ చేశారు. ఊరు ఈ మధ్య ఒక ఆర్టికల్ వేశాను మన పత్రికలో. అదేంటంటే బార్కూడ్ అనుకుంటాను. ఆ ఊళ్ళో లైబ్రరీ పెట్టడానికి యూత్ అందరూ కలిసి చాలా కష్టపడ్డారు. ఊళ్ళో వరి కోతలు పోసారు, కందికట్టలు ఏరారు,
భోజనాలు వడ్డించి ఎంగిలి ఇస్తర్లు కూడా అందరూ ఒక మాదిరి రైతు బిడ్డలు ఎంగిలి ఇస్తరాకులు కూడా ఎత్తేసి డబ్బులు పోగు చేశారు. పక్క ఊళ్ళకు కూడా వెళ్ళి వడ్డనం చేసి డబ్బులు పోగు చేసి పుస్తకాలు పత్రికలు కొన్నారు. అలా కష్టపడి 20 ఏళ్ల పాటు వాళ్ళ లైబ్రరీని నడిపారు. ప్రతి ఊళ్ళోనూ మీకు తెలుసు అప్పట్లో ఈ ఆవులు గేదెలు పక్క ఊరికి తీసుకెళ్ళాలంటే మనకు చీట్లు కావాలి. ఆ చీటీ ఉంటేనే పక్క ఊరిలోకి పశువులను తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చేవారు. అవి రాసినందుకు కొంత డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో పుస్తకాలు కొనేవారు. అట్లాగే పెళ్లి పేరంటం అయితే కట్నం అడిగేవారు. ఇప్పుడు ఆడపిల్లకి కట్నం ఇచ్చేవాళ్ళం. నువ్వు మీ అమ్మాయి పెళ్ళికి కట్నం ఇచ్చావు, మా లైబ్రరీకి ఏమి ఇస్తావు? అట్లాగే పెళ్లి కొడుకుని మా ఊరు ఆడపడుచు నువ్వు తీసుకెళ్తున్నావు, మాకేమి ఇస్తావు? మా లైబ్రరీకి కూడా కొంత ఇవ్వు. అట్లాగే ఎవరైనా చనిపోతే గుర్తుగా మాకు బీరువా ఇవ్వు, బల్ల ఇవ్వు, లేకపోతే ఇట్లా ప్రతి ఫంక్షన్ పెళ్ళైనా లేదా ఏదైనా ఇంకేదైనా అయినా లైబ్రరీకి కట్నమో కానుకో ఇవ్వాలి. ఇలా రకరకాలుగా లైబ్రరీ. అట్లాగే దీపావళికి ఏదో ఒక చందా ఇవ్వు, డబ్బులు ఇవ్వు, ఆ రకంగా లైబ్రరీస్ డెవలప్ చేశారు. అట్లాగే వయోజన విద్య కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ లాగా చేసేవాళ్ళు కాదు. ఒక చెట్టు కిందో ఎక్కడైనా గుళ్ళోనో కూర్చుని చదివి వినిపించేవారు. మన సార్ చెప్పారు, తాతగారు హరిసర్వోత్తమరావు గారు ఎట్లా ఆయన చదువు చెప్పారో నాకు తెలియదు, పుంఖాలుగా చదివేసేది అని. ఒక 10 రోజులు వరుసనే కూర్చుని చదివేవారు. 11వ రోజు చదవటం ఆపేసేవారు. అదేంటి బాబు, నిన్నటిదాకా బాగానే చదివావు కదా, ఇవాళ ఎందుకు చదవట్లేదు అంటే, రోజు నేను చదివాను, ఎన్నాళ్ళు నేను చదువుతాను, నీకు కావాలంటే చదువు నేర్పిస్తాను రా అని. అలా వాళ్ళల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి కానీ మనమే చదువుతూ పోకూడదు. అట్లా మనం లైబ్రరీస్ని వైపు ప్రజలని అట్రాక్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? అట్లా చేయాలి. వన్స్ మనకి స్వాతంత్రం వచ్చాక, యాక్ట్ వచ్చాక మనం ఏమనుకున్నామంటే మన ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకుంటాయి, అవే మనకి చేస్తవి అని ఆశపడ్డాం. యాక్ట్ ప్రకారంగా ఎన్నో మంచి పనులు చేసాం. సెస్ క్రియేట్ చేశారు. అయితే ఈ సెస్ ఏమవుతుంది? ప్రభుత్వ ఖజానాకి తీసుకుంటున్నారు. మన ఆలోచన ఏంటి? సెస్ అనేది డైరెక్ట్గా లైబ్రరీస్ ఫండ్లో పడాలి. కానీ ఇవాళ ఆ డబ్బులు ఏమవుతున్నాయో తెలియవు. కోట్లల్లో గవర్నమెంట్కి జమ అవుతున్నాయి. అవి సెస్ జిల్లా గ్రంథాలయ సంస్థల్లో పట్టలేదు. మనకి కావాల్సింది ఇవాళ బడ్జెట్ 48 కోట్లు, 48 కోట్లు మాత్రమే వచ్చింది. అందులో జీతాలకి 38 కోట్లు వెళ్ళింది. కేవలం 12,000 కోట్లు ట్యాక్సులకి దానికి వెళ్తే మిగిలిన డబ్బు ఎంత వస్తుంది? అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము పంచసూత్రాలు అని లైబ్రరీలో నేర్చుకుంటాం. ఆ పంచసూత్రాలు రంగనాథన్ గారు చెప్పింది. అధ్యయనం కొరకు పుస్తకాలు, ప్రతి చదువరికి తన పుస్తకం, ప్రతి పుస్తకానికి తన చదువరి సమయం వృధా చేయొద్దు, లైబ్రరీ ఈజ్ ఏ గ్రోయింగ్ ఆర్గానిజం అని. ఈ పంచసూత్రాలు కనుక మేము గ్రంథాలయాల్లో చేయగలిగితే చాలా సర్వీస్ చేయగలుగుతాం. అదేవిధంగా నేను లైబ్రరీస్ పునరుద్ధరించబడాలి అంటే 5 విషయాలు స్ట్రెస్ చేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉండి తీరాలి. ఒక రాష్ట్రానికి క్యాపిటల్ లేకపోతే తలలేని ముండం ఎలాగో, మన రాష్ట్రంలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయమే కనుక లేకపోయినట్లయితే అసలు గ్రంథాలయ వ్యవస్థే లేనట్టుగా నేను భావిస్తున్నాను. అదే రకంగా ధనం మూలం మిదం జగత్తు. డబ్బులు లేకుండా గ్రంథాలయాలు నిర్వహించడం అనేది కష్టమైన పని. కేవలం జీతాల వరకు మాత్రమే బడ్జెట్లో గవర్నమెంట్ ఇస్తుంది. మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలి అంటే సెస్ వచ్చి తీరాలి. సెస్ అనేది మన సొంత డబ్బులు, గ్రంథాలయానికి ఇవ్వవలసిన డబ్బులు. నాకు ఆల్మోస్ట్ ఆల్ ద మేయర్స్ ఏమడిగేవారంటే, అమ్మ సెస్ డబ్బులు మీకు ఎందుకు ఇవ్వాలి, మేము మీరేం అది కూడా నిజమే, కొత్త లైబ్రరీస్ పెట్టడం లేదు, కొత్తగా ఏమీ మీరు చేయనప్పుడు మేము సెస్ డబ్బులు ఎందుకు ఇవ్వాలి అంటే, వాళ్ళు అడిగేది న్యాయమైనా నేను కాదండి, అది యాక్ట్లో ఉంది, మీరు ఇచ్చి తీరాలి అని చెప్పేదాన్ని. అందువల్ల సెస్ మనది కనుక బద్యంలాడో పోట్లాడో కాకులాడో మన డబ్బులు మనం తెచ్చుకునే రీతి ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే, పుస్తకాలు కొనాలి. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా కొని తీరాలి. అలాగే కొన్న పుస్తకాలకి వెంటనే బిల్లులు చెల్లించాలి. ఎవరు కష్టపడి పబ్లిషర్స్ కూడా ఇబ్బందులతోనే బిజినెస్ చేస్తున్నారు. కష్టపడి పబ్లిష్ చేసిన పుస్తకాలు కొన్న తర్వాత ఏడాదులు బిల్లులు చెల్లించకపోతే కష్టం అవుతుంది. ఇంకొక విషయం, రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ నుంచి
మనం చాలా విధాలుగా డబ్బులు తెచ్చుకునే అవకాశాలు ఉన్నా మనం దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. అది మన చేతగానితనం కింద చెప్పుకోవాలి. మనం అది తప్పనిసరిగా మనం తెచ్చుకోవాలి. సిబ్బందిని నియమించాలి. సిబ్బంది లేకుండా లైబ్రరీస్ నిర్వహించబడవు. ఇవాళ మనకున్నది కేవలం 750-800 లైబ్రరీస్ ఉన్నాయి. 26,000 పైన విలేజెస్ ఉన్నాయి. ప్రతి విలేజ్లోనూ గ్రంథాలయం ఉండాలి అనేది ఉద్యమకారులు కోరుకున్నది. అది జరగటం లేదు. లైబ్రరీల సంఖ్య ఎప్పుడో మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పెట్టిన లైబ్రరీలే కానీ తర్వాత ఒక్కటి కూడా కొత్త లైబ్రరీ రాలేదు. ఇప్పుడు లైబ్రరీస్ ఉంటేనే డెవలప్మెంట్ ఉన్నట్టు లెక్క మనకి. అలా లేని పక్షంలో ఎన్ని ఉద్యమాలు చేసినా ఉపయోగం లేదు. 26,000 విలేజెస్ ఉన్నాయి, టౌన్స్ ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి, ఎక్కడా కొత్తగా లైబ్రరీస్ రాలేదు. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్కడైనా లైబ్రరీకి ప్రజలు రావాలి అంటే గ్రంథాలయం నిత్య నూతనంగా ఉండాలి. బూజుపట్టిన గ్రంథాలయాలు, విరిగిపోయిన ఫర్నిచర్లు, పాత పుస్తకాలు ఉంటే పాఠకులు రారు. పాఠకులను అట్రాక్ట్ చేయాలి అంటే గ్రంథాలయాలు నిత్య నూతనంగా ఉండాలి, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, పుస్తకాలు ఉండాలి. మనకి ఇవాళ ఫ్యాషన్ వర్డ్ ఈజ్ డిజిటల్ లైబ్రరీస్. డిజిటల్ లైబ్రరీస్ ఎంతవరకు వాడుతున్నారు, ఎన్ని వాడుతున్నారు, ఎవరెవరు వాడుతున్నారు అనేది మనం ఆలోచించాలి. గ్రంథాలయాలు అనేది అకాడమిక్ లైబ్రరీస్ కూడా మనం అనుకున్నంత బాగా లేదు. పరమి గారు చెప్పినట్టు స్కూల్ లైబ్రరీస్లో కూడా ఎక్కడా లైబ్రేరియన్స్ లేరు. స్టాఫ్ అనేవాళ్ళు ఏ ఏరియాస్లోనూ లేరు మనకి. ఎక్కడ స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, ఈవెన్ ఇన్ యూనివర్సిటీస్ ఏ ప్రొఫెసర్నో ఇన్ఛార్జ్గా వేస్తున్నారు కానీ విశ్వవిద్యాలయాల్లో కూడా లైబ్రేరియన్స్ లేరు. చాలా బాధాకరమైన విషయం ఇది. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళకి తాత్కాలికంగా అభివృద్ధి వచ్చింది, ఒక గొప్ప పొగడ్తలు వచ్చే వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ గ్రంథాలయాల మీద లేదు. అది ప్రజలకు కూడా ఇంట్రెస్ట్ లేదు. టు బి ఫ్రాంక్, లైబ్రరీ అనేది నాది, నాకు అవసరం, నాకు ఇది అనేది వాళ్ళకి లేదు. కనుక అది అందరూ గుర్తించాలి. ప్రజల్లోంచి విప్లవం రావాలి. అది జరిగినప్పుడే గ్రంథాలయాలకి మంచి రోజులు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.